ఎప్పుడైనా ప్రేమతో వండిన భోజనం తిన్నారా? తింటున్నప్పుడు అది కేవలం ఒక వంటకంలా కాకుండా ఒక అనుభూతిలా ఎప్పుడైనా అనిపించిందా? ఆ రుచి వెనుకున్న ప్రేమ, ఆ సృష్టి వెనుకున్న తపన, వీటిని మనకు పరిచయం చేసే ఒక అద్భుతమైన కవిత గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. దీని పేరు చెఫ్ అండ్ వంట, ఒక ప్రేమ కథ. ఈ కవిత మన ముందొక చాలా సింపుల్ కానీ చాలా లోతైన ప్రశ్న పెడుతుంది. అసలు వంట చేయడమనేది పొట్టకూటి కోసం చేసే పనా, లేక మనసులోని ప్రేమను చూపించే ఒక మార్గమా? ఈ ప్రశ్నతోనే మన ప్రయాణం మొదలవుతుంది. అయితే ఈ కవిత మొదలవ్వడమే ఒక షాక్తో మొదలవుతుంది. ఏంటంటే, అతడు చెఫ్ కాదు. ఒక్క క్షణమాగండి. వంట చేసేవాడు చెఫ్ కాకపోతే మరి ఎవరు? ఈ ఒక్క వాక్యం మనలో క్యూరియాసిటీని పెంచి అసల కథలోకి లాక్కెళ్తుంది. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఈ కవిత ఏం చెప్తుందంటే, అతని ప్రొఫెషనల్ ఐడెంటిటీని పక్కన పెట్టి అంతకన్నా చాలా లోతైన, చాలా ప్యాషనేట్ అయిన ఒక కొత్త ఐడెంటిటీని మనకు పరిచయం చేస్తుంది. అతని అసలు మానదన్నం అతను ఉద్యోగంలో కాదు, ఇతరుల కోసం అందమైన దాన్ని సృష్టించాలనే అతని తపనలో ఉందని కవిత సూచిస్తోంది. అందుకే అతను కేవలం ఒక చెఫ్ కాదు, అతను రుచులను ప్రేమించిన మనిషి. అంటే అతని ఐడెంటిటీ జీతం తీసుకునే ఉద్యోగి కాదు, రుచులతో ప్రేమలో పడిన ఒక ప్రేమికుడు, ఒక ఆర్టిస్ట్. ఈ కంపారిజన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అతనికి వంట అనేది ఏదో పొద్దున లేచి చేయాల్సిన పని కాదు, అదే ఒక ప్రేయసి, ప్రతిరోజూ ప్రేమగా పలకరించే ఒక ప్రేయసి లాంటిదనమాట. చూసారా, ఈ ఒక్క మాటతో వంటకి ఒక ప్రాణం వచ్చేసింది, ఒక ఆత్మ వచ్చేసింది. సరే, అతని గుర్తింపు ప్రేమ అని మనకర్థమైంది. కానీ ఆ ప్రేమ వంటలో ఎలా కనిపిస్తుంది? తన ఎమోషన్స్ని ఆ వంటకంలో ఎలా కలుపుతాడు? ఆ విషయం ఇప్పుడు చూద్దాం. ఇది మామూలు రెసిపీ కాదు, ఇది అతని ఎమోషన్స్ రెసిపీ. అంటే అతను వేసే ఉప్పులో తన కోపం ఉంటుంది, ఆ కారంలో అతని పిచ్చి, అతని ప్యాషన్ ఉంటుంది, ఆ నెయ్యిలో అతని స్వచ్ఛమైన ప్రేమ ఉంటుంది. చూసారా, అతను కేవలం ఇంగ్రీడియంట్స్ కలపడం లేదు, తన ఫీలింగ్స్ అన్నిటినీ ఆ వంటకంలోకి ట్రాన్స్లేట్ చేస్తున్నాడు. వంట చేస్తున్నప్పుడు అతను పూర్తిగా వేరే లోకంలోకి వెళ్ళిపోతాడు. టైం ఆగిపోయినట్టు, చుట్టూ ఉన్న ప్రపంచంతో సంబంధం తెగిపోయినట్టు, ఫైనల్గా తన వంట మాత్రమే మిగిలినట్టు ఒక మెడిటేషన్ స్టేట్లోకి వెళ్ళిపోతాడు. ఆ క్షణమంతా క్రియేషన్కే అంకితం. అంతలా లీనమవ్వడానికి కారణమేంటో తెలుసా? ఎందుకంటే ఆ సమయంలో అతను తన ప్రేమతో, అంటే తన వంటతో మాట్లాడుతున్నాడు. అదొక సైలెంట్ కాన్వర్జేషన్, ఒక ఆర్టిస్ట్కి తన ఆర్ట్కి మధ్య జరిగే ఒక ఇంటిమేట్ సంభాషణ. ఇక ఫైనల్గా తన ఎమోషన్స్ అన్నిటినీ కలిపి వండిన తర్వాత ఆ ప్లేట్లోకి వచ్చేది ఏమిటి? ఆ ఫైనల్ డిష్ అసలు మీనింగేంటో చూద్దామిప్పుడు. ఇంత ప్రేమగా, ఇంత శ్రద్ధగా వండిన తర్వాత అతను నిజంగా వడ్డించిందేంటి? కేవలం ఆకలి తీర్చే భోజనమేనా? ఈ క్వశ్చన్ మనల్ని ఈ కవితలోకే మోస్ట్ పవర్ఫుల్ లైన్ దగ్గరికి తీసుకెళ్తుంది. అతడు ప్లేట్లో వడ్డించింది భోజనం కాదు, తన హృదయం. వావ్! ఇదే ఈ కవిత యొక్క సోల్. అతను ఇచ్చింది ఫుడ్ కాదు, తన హార్ట్. అంటే అర్థం చేసుకోండి, ఇది కేవలం వంట గురించిన కవిత కాదు, తన ఆత్మను, తన సర్వస్వాన్ని తన పనిలో పెట్టే ఒక మనిషి కథ ఇది. ఆ వంటకంలోని ప్రతి ముద్దలో అతని ప్రేమ, అతని ఎమోషన్, అతని అస్తిత్వం కనిపిస్తాయి. సరే, ఒక షెఫ్ తన హృదయాన్నే వంట రూపంలో వడ్డించినప్పుడు ఆ ప్రేమ కథకు ఎండింగ్ ఉంటుందా? ఉండదు కదా. ఈ చివరి భాగంలో ప్యాషన్లో ఉండే ఒక బ్యూటిఫుల్ ఇంబ్యాలెన్స్ గురించి, దాని ఎప్పటికీ ముగియని తత్వం గురించి మాట్లాడుకుందాం. ఈ టేబుల్లోని తేడా గమనించండి. చాలా సింపుల్. తిన్నవాళ్లకేమవుతుంది? వాళ్ల ఆకలి తీరిపోతుంది. కాని వంట చేసిన ఆ చెఫ్ ప్రేమ అనే ఆకలి, అది ఎప్పటికీ తీరదు. ఇంకా ఇంకా సృష్టించాలని, ఇంకా ఇంకా వండాలని అతన్ని అది ప్రోత్సహిస్తూనే ఉంటుంది. కరెక్టే కదా. తినేవారి ఆకలి టెంపరరీ, కాని క్రియేటర్ ప్రేమ పర్మనెంట్. అతని ప్రేమ అనే ఆ ఆకలికి అంతముండదు. అదొక నిరంతరం మండే అగ్నిలాంటిది. ప్రపంచంలోని గొప్ప గొప్ప కళాఖండాలన్నీ ఇలాంటి అంతులేని ప్రేమనుంచే పుడతాయి అనడానికి ఈ కవిత ఒక బ్యూటిఫుల్ రిమైండర్. ఈ చెఫ్ కథ కేవలం వంటకే సంబంధించింది కాదు. ఆలోచించండి, ఏ కళలో సృష్టికర్త ప్రేమకు అంతముండదు. అది మ్యూజిక్ కావచ్చు, పెయింటింగ్ కావచ్చు, రైటింగ్ కావచ్చు, ఏదైనా సరే. ఎక్కడైతే నిజమైన ప్యాషన్ ఉంటుందో అక్కడ సృష్టికర్త ప్రేమ ఒక నదిలా ప్రవహిస్తూనే ఉంటుంది. ఈ ఆలోచనతో ఈ విశ్లేషణను